ఇక కాంగ్రెస్ అనుబంధ పత్రికలు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా, రేవంత్ రెడ్డి మీడియా నడిపిస్తున్న కొత్త వార్తను చూసుకోరు. ఇదే వార్త సేమ్ న్యూసే కానీ తిప్పి రాస్తున్నామట. 30వ తారీఖు నుంచి రైతు భరోసా పైసలు వేస్తున్నారు. మదిరలో రైతు సమ్మేళనం జరగబోతుంది. అదే వేదికపై నుంచి పెట్టుబడి సాయం కూడా వస్తుంది. మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 7 రకాల సన్నాలకి 500 రూపాయల బోనస్, 7 రకాల పైన ఏం లేదన్నమాట. ఇక ఉపాధి హామీ అమలులో మార్పులపై స్టడీకి కేబినెట్ సబ్ కమిటీ ఢిల్లీ వెళ్లి యూరియా మెట్రోపై కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయం. ఇకపై డిజిటల్ మోడ్లో రాష్ట్ర కేబినెట్ సమావేశాలు. నీట్ రాసే 2.95 లక్షల మంది స్టూడెంట్స్కు ఫ్రీ బస్సు. వివరాలు వెళిన ఉత్తము తుమ్మల సీతక్క. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిరా, ఎక్కడా కూడా ఈ ఎంటైర్ న్యూస్లో ఎక్కడా కూడా ఈ రైతుల పంట కొనమనే స్టేట్మెంట్ రాయలే. ఈయన రాయకపోతే ఇదే వార్త కదా, రైతు భరోసా గురించి నేను మాట్లాడతా, కానీ ఇక్కడ రాసిరు. ఇది కూడా అదే వార్త, ఇది కూడా అదే ముచ్చట. ఇగో ఇది ఈనాడు. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తూ అర్థం కావట్లేదు. కేంద్రం కోటా ఎంతో అంతే పంట కొంటాం. కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటామంటే అంతే కొంటాం, మాకేం సంబంధం లేదు. ఇప్పుడు మరి ఈయన ఎందుకు రాయలేదా మీరు అడగొచ్చు. ఆయన మంత్రి, ఆయన వెలుగు, తెలంగాణ చీకటి ఆయన వెలుగుతాడు, కాంగ్రెస్ను వెలిగిస్తాడు. ఈయన పేరు వెంకటస్వామి. శని మోపండి తెలంగాణలో. వాస్తవాలను వక్రీకరించి రాయడంలో ఈయనకు మించిన సిద్ధహస్తుడు నాకు తెలిసి భూప్రపంచకరం లేకపోవచ్చు. సో అంత బ్రహ్మాండంగా తిప్పి రాస్తారు. పోనీ ఇప్పుడు రైతు భరోసా 30వ తారీఖు చేస్తామంటారు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రైతు భరోసా అనే పదం వాడాలంటే దానికి ఫస్ట్ 15,000 పడాలి, దఫాకు 7,500 రూపాయలు పడాలి. ఇప్పుడు అది పడుతుందంటే పడతలేదు. వేసేది 6,000, సంవత్సరానికి 12,000. ఈ సంవత్సరానికి 12,000 చొప్పున ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 కదా, ఇది 6వసారి అనుకుంటా నాకు వేయాల్సింది. ఒకసారి ఎలక్షన్ అప్పుడు వేసిరు, ఓసారి 1 ఎకరం 2 ఎకరాలకు వేసిరు, 3 సార్లు ఎగ్గుచ్చి. ఇది ఎట్లా రైతు భరోసా? దీని ఎట్లా విలువాలి రైతు భరోసా అని? పోనీ అది పక్కన పెడదాం. ఇప్పుడు మొన్న 1 ఎకరానికి ఎవడన్నా ఎకరం ఉన్న రైతు ఉంటే 6,000 రూపాయలు వేసాం. వాడు 100 ఎకరాలున్నది 6,000 పడ్డాయి. ఇది 2 నెలల కింద అనుకుంటున్నా తెలిసి, నెల కింద లేదంటే నెలగా వస్తుంది. కానీ 2 ఎకరాలు ఉన్నది నాకు, మళ్ళీ 6,000 వేసారు. ఇది నాకు తెలిసి ఏప్రిల్లో కావచ్చు, ఇది మేలో కావచ్చు. అంతే. ఏప్రిల్ మేలో మనం ఏ పంట వేస్తాం? 3వ పంట వేస్తాం. రేవంత్ అన్న చెప్పిన 3వ పంట మార్చిలో, ఫిబ్రవరిలో, ఏప్రిల్లో ఆ టైం వేస్తాం. ఇప్పుడు ఈ రైతు భరోసా ఫుల్ఫిల్ అయిందా? అయిపోయిందా? ఇది అయిపోయిందా? ఇప్పుడు జనాలు ఒక సామెత చెప్తారు, ఫస్ట్ గూట్లో ఉన్నది పీకాలి, చేతుల దగ్గర అందుతుంది కాబట్టి, తర్వాత ఏట్లో ఉన్నది పీకపోవాలి. ఈ రాష్ట్రంలో రైతులు 2 ఎకరాల కంటే పైన ఉన్న రైతులు ఏడా? కేసీఆర్కు 2 ఎకరాల కంటే ఎక్కువే ఉన్నది, రేవంత్ రెడ్డికి 2 ఎకరాల కంటే ఎక్కువే ఉన్నది. అందరికీ ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ, ఏ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరికైనా సరే 2 ఎకరాల పైనే ఉందా? మరి 2 ఎకరాలకే పడ్డదా రైతు భరోసా? మాకు 2 పైన ఎవరికన్నా వేసి రాసి. ఇప్పుడు నా సొంతంగా నాకు 5 ఎకరాలు ఉంది. నాకు 5 ఎకరాలకు రైతు భరోసా పడాలా వద్దా? పడనప్పుడు ఇది ఎట్లా ఫిల్ అయినట్టు? మరి 3 ఎకరాల నీదో లిమిట్ పెట్టుకున్నావు కదా. కేసీఆర్ గుట్టలకి పుట్టలకి వేసిండు, నేను పత్తిత్తును కాబట్టి ఓన్లీ రైతులకే వేస్తాను, సంతోషం. సరే, పైసలు ఉదా కాకుండా, ఉదా ఖర్చు లేకుండా న్యాయంగా ఎవరికి అవసరం గానికే ఇస్తాను, దాన్ని మేము సమర్థిస్తూ వచ్చినాం. మరి న్యాయంగా 2 ఎకరాల కంటే పైన బలిసిపోయినోడా? చెప్పుడు మా లిమిట్ 2 ఎకరాలేను, 2 ఎకరాల కంటే పైన ఉన్నోడు వాడు లబ్ధిదారుడు కాదు, వానికి దండిగా ఆస్తుంది కాబట్టి మేము ఆయనకి వేయలేదని చెప్పుడు అట్లన్నా. ఫస్ట్ దీన్ని కంక్లూజన్ ఇవ్వాలి కదా. నిన్న మొన్న వేసిన రైతు భరోసాని కంక్లూజన్ ఇచ్చి, ఇగో పాతగా వేసింది ఇది, కొత్తగా వేసింది ఇది, ఇంతకుముందుకు 2 సార్లు ఎక్కువ వచ్చినాం,
ఇప్పుడు 2 ఎకరాలకు వేసి మూడోసారి కూడా సగం ఎక్కువ పెట్టినాము. ఇక మరి 2 కంటే ఎక్కువ ఉన్నోడికి మేము ఇయ్యము. ఇది ఈడికే ఆగిపోతుంది చెప్పుని మన అట్లా అదన్న క్లారిటీ ఇచ్చి ముందు రాష్ట్రం గారి. ఇప్పుడు మా రైతులు చూస్తూ ఉంటారు, ఇంకమ్మ ఏమన్నా ఆశపడతారు కదా. ఇప్పుడు ఇస్తా అంటే ఉనకైనా ఆశనే, ఇయ్యనంటే లైట్ తీసుకుంటారు. కానీ ఇస్తావా ఇవ్వవా చెప్పకుండా ఇట్లా రైతులకు 2 ఎకరాలు వేసి గంగలు కలిపి మళ్ళీ రైతు భరోసా మళ్ళీ 30 తారీఖు అంటే నేనేం చెప్పను. దీనికి 3 నెలల గ్యాప్ ఉందా, లేదంటే 4 నెలల గ్యాప్ ఉంది. 4 నెలలకు ఒక పంట వేస్తారు. భూమి మీద ఏ పంట అయినా 120 రోజులు అయిపోతుంది దాదాపుగా. మెయిన్ పంటలు అంతకంటే తక్కువైతే పట్టవు. సరే 95 రోజులు 100 రోజులు వేసుకో వరస్ట్ కేసు. మరి ఏ లెక్కన నువ్వు 2 నెలల కింద 6,000 వేసి మళ్ళీ 2 నెలల కిందనే 60 రోజులకే పంట మారిందా? 60 రోజులకు అంటే పాత పంట పైసలు ఎగ్గొచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్త పంటకి ఇస్తాను కథలు చెప్తాను. పోనీ ఇక మన ఇప్పుడు నీది రాజ్యమే, నాకేం మంచిగా వస్తున్నాయి. నీది రాజ్యమే ఎగవేతల రాజ్యం, మాకు తెలుసు, మా ప్రజలందరం చూస్తున్నాం. కానీ ఇప్పుడు పోయింది పోగా ఇది ఖరాబ్ అయింది అయిపోయినా, అట్లీస్ట్ ఇప్పుడు ఈ 30 తారీఖు వేస్తుంటున్నావు కదా, ఇదన్నా 7,500 రూపాయల చొప్పున వేస్తావా? ప్లస్ ఇదన్నా అట్లీస్ట్ 5 ఎకరాలు ఉన్న రైతుల వరకన్నా వేస్తావా? తక్కువ అడుగుతుంది. నీ 10 ఎకరాల దాకా పోతే 5 ఎకరాల కానే ఉన్నా. అట్లీస్ట్ 5 ఎకరాల వరకైనా రైతులకు ఈ రైతు భరోసా పైసలు రేపు 30 తారీఖు పడతాయా? ఇక మళ్ళీ ఎట్ట పడుతుంది తెలుసా? జూన్ 30ల 1 ఎకరానికి, జూలై 30ల 2 ఎకరాలకు, ఆగస్టు 30ల 3 ఎకరాలకు, మళ్ళీ ఆగస్టు అయిపోయి సెప్టెంబర్ 30ల మళ్ళీ 4 ఎకరాలు. అదే అక్టోబర్ వచ్చింది మళ్ళీ కొత్త పంట వేయాలంటాడు. ఇదే రైతు భరోసా. ఇగో ఉన్నమాట చెప్పుదానే, బయట రైతాంగం దగ్గర పోదాం. వ్యవసాయం చేస్తున్న రైతులు పొలాలు స్టార్ట్ అయినాయి కదా, వాళ్ళ కాడికి మూతికాడ మైకి పెట్టి అడుగుదామా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా రైతు బంధు పడేది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎట్లా రైతు బంధు పడుతున్నది, కేసీఆర్ ఎప్పుడు వేసేది ఈయన ఎప్పుడు వేస్తుంది, ఆయన ఎన్ని రోజులలో రైతు బంధు ఇచ్చేది ఈయన ఎన్ని రోజులలో ఇస్తుంది. ఇది ప్రజలను అడుగుదాం, రైతులను అడుగుదాం. ఇంకా నేను మొత్తుకునేది వద్దు, మీరు చూసేది వద్దు, నేను మొత్తుకునేది వద్దు. రైతులేం మాట్లాడతారు. 30 తారీఖు దాకా టైం ఉంది కదా, ఇంకా 20 రోజులు ఉంది టైం. సరే 11 రోజులు ఇంకా. ఈ 11 రోజుల్లో వీలైనంత వరకు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేపిస్తాం. ఇక రైతులే తిట్టాలి, ఇక మనం మీరు తిడితే మా మీద కేసులు పెడతాడు ఆయన అంతే. ఇది ఈ రైతు భరోసా వస్తుందని ఎవరైనా పుసుకున కలగని నమ్మితే మీ కర్మనే. నాకైతే నమ్మకలేదు. నేను మళ్ళా గింతే 1 ఎకరానికి 2 ఎకరాలకు వస్తాయి అనుకుంటున్నా. లేదంటే లాస్ట్ మహా అయితే ఏమైనా సిగ్గులద్దు వచ్చాను భయపడి ఇంకో ఎకరం పెంచుతుండొచ్చు. 3 ఎకరాలు లాస్ట్, 3 ఎకరాల మించి పడకపోవచ్చు. పడితే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం అదృష్టవంతులేనా, నిజంగా అదృష్టవంతులే. రేవంత్ రెడ్డి చరిత్రను చూసినాక, ఆయన ఎగవేతల రాజ్యాన్ని చూసినాక ఇక మరి 3 ఎకరాల పడి అంటే ఆడికి అదృష్టం. ఇక మళ్ళా మేమేమైనా దివాలాగా అన్నామా, మాకు ధమాకు లేదా? కేసీఆర్ 10,000 ఇచ్చిండు, ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది, రేపు తీసుకుంటే 15,000 వస్తుంది. ఇటువంటి పద్ధతి మాటలు మళ్ళీ చెప్పాలి, ఇప్పుడు గుర్తు చేయాలి పాత మాటలన్నీ. సో ఇది ఈ రైతు భరోసాకు సంబంధించిన వార్త. దానికి తోడు ఈ రాష్ట్రంలో రైతులు పండించే పంటలు కాంగ్రెస్ ప్రభుత్వం కొనదని తెగేసి చెప్తున్నది. మరి మా రాష్ట్ర రైతుల పక్షాన్ని నేను కూడా తెగేసి చెప్తున్నా, మా పంటలు కొని కాంగ్రెస్ సర్కారు సిగ్గు లజ్జా ఉంటే మా ఓట్లు అడగొద్దు, మేము పండించింది తినొద్దు. రెండో డైలాగ్ కూడా చెప్తున్నాం, మేము పండించింది తినొద్దు, మా ఓట్లు అడుగుతానికి రావద్దు మా ఇంటి ముందరకు. వచ్చిందంటే వాడు సిగ్గు లజ్జా లేనాడు కాంగ్రెస్ నాయకుడు ఒకటే సరే. అది కథ. ఇంకేందా, 15 ఏళ్లలోపు పిల్లల కంటే సోషల్ మీడియా బంద్ పెట్టినట్టున్నాయి. ఈ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నాం. దుబాయ్లో ఇది నిన్నమ్మని ఇంకేమో అయ్యగానే జపాన్లోనా ఎక్కడనో, ఇది రెండోది కావచ్చు. 15 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలకు ఎవరికైనా సరే సోషల్ మీడియా బంద్ అంట. ఇలా ఈ రాష్ట్రంలో 15 దాటిన 15 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్న మైనర్లు
గ్రామాల్లో గంజాయి మత్తులో పడతా ఉన్నారు. గంజాయి గ్రామాల్లో విచ్చలవిడిగా దొరుకుతున్నది. ఆల్కహాలు ఈ బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా దొరుకుతా ఉన్నది. సో బెల్ట్ షాపులలో ఏజ్ లిమిట్ బొంగు పోషణ ఏది ఉన్నది కాబట్టి ఆ బెల్ట్ షాపులకు వెళ్ళి తెచ్చుకొని గ్రామాల్లో మైనర్లు ఆగమవుతా ఉన్నారు. దానికి తోడు పోర్నోగ్రఫీ మొబైల్స్లో విచ్చలవిడిగా సెమీ సెమీ పోర్నో అంటారా, సెమీ న్యూడ్ అంటారా, ఏమంటారు, కానీ ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఆయన పోర్నో వెబ్సైట్ కూడా పనికిరావు, అంత బ్రహ్మాండంగా దాంట్లో కంటెంట్ చేస్తున్నారు. దీని అంతటి ప్రభావం ఈ చిన్న వయసు మైనర్ల పైన పడుతుంది. అంటే అతి చిన్న వయసులో వాళ్ళకు పోర్నోగ్రఫీ అలవాటైపోయి పోర్ను కంటెంట్ దగ్గర దొరకడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళ జీవితాలపైన ఎఫెక్ట్ పడతా ఉందని చెప్పేసి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాలు అయితే బ్యాన్ చేస్తున్నాయి. నన్ను అడిగితే ఇండియాలో కూడా బ్యాన్ చేస్తే ఇంకా సంతోషం. తల్లిదండ్రులు ఏం చేస్తారు, దీన్ని అడ్డుకోలేక ఈ జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు పిల్లలకు చిల్డ్రన్కి సపరేట్గా క్రియేట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, చైల్డ్ కంటెంట్ వరకే వాళ్ళకు రీచ్ అవుతుంది. ఇప్పుడు అవగాహన గ్రామాల్లో తల్లిదండ్రులే పెద్దగా చదువుకొని ఉంటారు, పిల్లలకి వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి. వాళ్ళకు ఫోన్ కొనిస్తే తండ్రికానో తల్లికానో ఫోన్ ఉంటే వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చేస్తుంది. అప్పుడు దానివల్ల మేజర్గా నష్టం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు పెద్ద నాలెడ్జ్ లేకపోవడం, ఆ పిల్లలకు చైల్డ్ అకౌంట్ క్రియేట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది అకౌంట్స్లో. సో ఇట్లా మేజర్గా ఈ చైల్డ్స్కి 15, 17, 18 సంవత్సరాల లోపున్న పిల్లలకి వీలైనంత వరకు మొబైల్స్ దూరంగా పెట్టడం మంచిది ఇప్పుడున్న సమాజంలో. అది మనం పెట్టలేకపోతున్నాం కాబట్టి ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటున్నాయి కొన్ని దేశాల్లో. దుబాయ్ లాంటి దేశాలనే బంద్ పెట్టారట. సో మంచిదేనా, నిన్నమ్మని ఇంకో దేశం కూడా పెట్టినట్టుంది. ఇప్పుడు 2 అయినట్టున్నాయి ఈ కోవల, అదొకటి. తర్వాత అమెరికా ఇరాన్ యుద్ధం ముగించిరట. మరి డిజిటల్ ఒప్పంద పత్రాలపై ట్రంప్ ఫెజెస్కియాన్ సంతకాలు చేశాడు. సంతకాలు పెట్టిన బొమ్మలు వస్తున్నాయి. ఫ్రాన్స్లో G7 సదస్సు అనంతరం సైన్ చేసిన ట్రంప్ అట. మా ట్రంప్ గారు సైన్ చేస్తాడు. 60 రోజుల కాల పరిమితి దీనికి పెట్టినట. 14 అంశాలతో ఒప్పందం ఖరారు చేశారు. పీస్ డీల్తో తెరుచుకోనున్న హర్మూజ్ జలసంధి సంతకాలు పూర్తయినాయని ట్రంప్ చెప్పిండు. ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యలు వద్దని ఇరాన్ చెప్తున్నది. సో వాళ్ళు ఏమంటారంటే 60 రోజుల కాల పరిమితి పెట్టుకురు, 14 షరతులతో ఈ ఒప్పందం జరిగింది. అంతేనా, 14 అంశాలతో షరతులతో. సో ఈ ఒప్పందం జరిగింది. ఇరాన్ అదే రకంగా అమెరికా యుద్ధం ముగిసింది ఆల్మోస్ట్. ఇక మరి నాకైతే డౌటే, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మూసిందంటారు మళ్ళీ తిరుపుతారు. ఈ హర్మూజ్ జలసంధి అయితే నిన్నమన్న చమురు విషయంలో, పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఈ గ్యాస్ విషయంలో, ఎల్పిజి గ్యాస్ విషయంలో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినామో అవన్నీ దాదాపుగా తగ్గొచ్చు. ఇంకోటి నేను అనుకోవడైతే ఇప్పుడు ఈ హర్మూజ్ జలసంధి ఓపెన్ చేయడం వల్ల ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది చమురు. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినాయి. ఇవి తగ్గవు. ఎందుకంటే పెంచింది తగ్గించడం అనేది ఉండదు, ఇక పెంచుడే ఉంటుంది, ఇక తగ్గించడం ఉండదు వాళ్ళ దగ్గర. అందువల్ల తగ్గదనమాట. ఇక వీళ్ళ డీలు వీళ్ళకి ఎంత ఉపయోగమో ఎంత నష్టమో తెలియదు, కానీ ప్రపంచానికైతే లాభం కనిపిస్తున్నది. వీళ్ళు కొట్టుకోవడం వల్ల, ఈ హర్మూజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల ప్రపంచ దేశాలు మొత్తం గాయ అయినాయి. ఇక్కడ బఫూనోడే అంటే ఈ యుద్ధంలో 100% ట్రంప్ గారే. ట్రంప్ అనేటోడు ఈ కంపు పెట్టుకొని ప్రపంచం మొత్తాన్ని దాన్ని చూసి ఇలా ప్రపంచంలో ఒక బఫూన్గా నిలిచిపోయింది. ఈ యుద్ధంలో గింత పితికంత దేశం దీని ఉంది, పొద్దు తలకే కథం చేస్తా అనుకున్నాడు. అంటారు కదా, తక్కువ అంచనా వేసిండు ఇరాన్ని. సరే, అది ఆ కంట్రీ ఎట్లాంటిదైనా కావచ్చు, కానీ ఉన్న పాయింట్ చెప్తున్నాం. ఇరాన్ని తక్కువ అంచడం వల్ల ఏం జరిగింది, ప్రపంచం మొత్తానికి వాడు ఏం చేయగలుగుతాడో వాడు చూపించింది. అలా వాటితో పాటు ప్రపంచం కూడా నష్టపోయింది. ఇరాన్ కూడా కోల్పోయింది ఉంటే బొంగు, వాళ్ళ దగ్గర ఉన్నది లేదు, పీకేది లేదు. అంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే కదా నష్టపోదానికి, వాడే గాడి అంటారు బజార్లో పడ్డాడు. అసొంటోతో పెట్టుకుని ఇలా అమెరికా అబాసుపాలైంది. లాస్ట్కి ఈ పీస్ డీల్ అట చేయాల్సి, అంటే ఈ డీల్కి ముందుకు వచ్చింది 99% ట్రంప్ గాడే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఫస్ట్ నుంచి క్లారిటీ ఉన్నారు. మేము ఏం దాకైతే అన్నాక ఉంటాం, పిక్తాం రారియబాయ్ అని అన్నారు. మా ఓడే ఇవాళ కథం చేస్తున్నా, రేపు కథం చేస్తున్నా, ఎల్లు కథని లాస్ట్కి వచ్చి సంతకం పెట్టి కాడికి వచ్చింది. సో ఎగిసి పడ్డాడు. లాస్ట్కి వచ్చి
బతిలాడే కాడికి వచ్చింది. అది కథ అనమాట. ఇక దిగొచ్చిన ఆయిల్ అట గత 5 రోజుల్లో 17% డౌన్ అయిందట. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $76.70 దిగొచ్చిందట. మరి క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా మన దగ్గర ఏం తగ్గలే. పెట్రోల్ డీజిల్ రేటు ఎంత ఉందో గంతే ఉంది నాకు తెలిసి. ఇదొక వార్త. తర్వాత ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామి భారత్ అని చెప్పేసి ప్రపంచ దేశాలకు భారతదేశం అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వృద్ధిని, ఆవిష్కరణలను, అవకాశాలను అందించే రంగాల్లోనే ఇండియా పెట్టుబడులు పెడుతుందని తెలిపినట్టు. మరి ఉన్నది నిజమేనానే? సో నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు ప్రపంచంలో ఏ దేశానికి ఎక్కడ కష్టం వచ్చినా దాదాపుగా ఆ దేశం మనకు సానుకూలంగా ఉంటే ఒక పాకిస్తాను, చైనా తప్ప మిగతా ఏ దేశంతోనైనా నరేంద్ర మోదీ గారు నడుచుకునే విధానం ప్రపంచం మొత్తంలో కీర్తించబడుతున్నది. దానికి తోడు ప్రపంచానికి ఇవాళ పెద్దన్నగా భారతదేశం కనిపిస్తూ ఉంది. మోరల్గా, ఆర్థికంగా కాదు, మోరల్గా పెద్దన్నగా కనిపిస్తుంది. ఇలా అమెరికా లాంటి దేశాలు కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి నుంచి కీర్తించబడే స్థాయికి వచ్చినాం. ఇది ఇక కాంగ్రెస్ వాళ్ళు నచ్చని విషయం. అంటే వాస్తవాలు నచ్చవు కదా వాళ్ళకు, అదొకటి. ఇక